రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవరుడు దేవాంశ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకి వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు తన పాత పద్ధతిని అనుసరించి సాధారణ క్యూ లైన్లోనే వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ అన్నదానం కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చు 44 లక్షలను ఆయన కుటుంబం ఇప్పటికే శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించింది. చంద్రబాబు నాయుడు ఈ ట్రస్టుకు విరాళం ఇవ్వడం ఇది 12వసారి. ఈ పర్యటనలో భక్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోకుండా సామాన్య భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి దర్శనానికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చారు. ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా మహాద్వారం గుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు తన పాత పద్ధతిని అనుసరించి సాధారణ క్యూ లైన్లోనే వెళ్లారు. ఇక శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ అన్నదానం కోసం
ఒక రోజుకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను ఆయన కుటుంబం ఇప్పటికే శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించింది. చంద్రబాబు నాయుడు ఈ ట్రస్టుకు విరాళం ఇవ్వడం ఇది 12వసారి. ఈ పర్యటనలో భక్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.